ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నారాయణవనంలో ఘనంగా గిరి ప్రదక్షిణోత్సవం. శ్రీ పరాశరేశ్వరుడు, అగస్తీశ్వర స్వామివార్ల విశేష దర్శనం. అయోధ్యలో ఈ నెల 22న శ్రీరామ మందిర ప్రారంభోత్సవం. శ్రీవారి ప్రసాదంగా చిన్న లడ్డూలను సిద్ధం చేసిన టీటీడీ. శ్రీశైల క్షేత్రంలో శ్రావ్యంగా వేద శ్రవణ కార్యక్రమం. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు. బ్రహ్మోత్సవాలకు భక్తులను ఆహ్వానించే విశేష ఉత్సవం. ఒకే పల్లకిపై శ్రీ జ్వాలా నృసింహుడు, శ్రీ ప్రహ్లాద వరదుని అద్భుత అనుగ్రహం. తిరుపతి జిల్లా నారాయణవనం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. సంక్రాంతి వేడుకలు ముగిసిన మరుసటి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించింది. ఈ సందర్భంగా టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారిని, అలాగే సముదాయం గ్రామంలో నెలవైన శ్రీ మరగదవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారిని అర్చకులు సకల సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. భాజా భజంత్రిల నడుమ నారాయణవనం నుండి ఊరేగింపుగా సముదాయం ఏటిగడ్డున కొలువు తీరగా అర్చకులు సంధింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆపై శ్రీ చంపకవల్లి సమేత పరాశరేశ్వరుడు, మరగదవల్లి సమేత అగస్తీశ్వర స్వామివారు సముదాయం గ్రామంలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆపై ఇక్కడి శ్రీకృష్ణ మందిరం వద్ద స్వామివార్లకు మరోమారు సంధింపు కార్యక్రమాన్ని నిర్వహించి గిరి ప్రదక్షిణోత్సవం జరిపారు. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన జరిగే శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల 1 లక్ష చిన్న లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం గురువారం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో 2 చిన్న లడ్డూల చొప్పున ప్యాకింగ్ చేసి మొత్తం 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు భక్తి ప్రపత్తులతో ఈ బాక్సులను సిద్ధం చేశారు. ఈ లడ్డూలను అయోధ్యకు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో జనరల్ శివప్రసాద్, పోర్టు ఏఈఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు.
టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ ఆసుపత్రి వైద్య రంగంలో ఆధునిక ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తోందని టీటీడీ జేఈఓ సదా భార్గవి పేర్కొన్నారు. దేశంలోనే ప్రప్రథమంగా స్విమ్స్ ఆసుపత్రిలో డాక్టర్లు బుధవారం గుండె, లివర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్విమ్స్లోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా స్విమ్స్ ఆసుపత్రిలో జరిగిన హార్ట్, లివర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను తిలకించారు. ఈ సందర్భంగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలో పాల్గొన్న డాక్టర్ల బృందంతో పాటు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ను జేఈఓ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జేఈఓ సదా భార్గవి మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రిలోని డాక్టర్లు పలు విభాగాలలో అత్యుత్తమ పరిశోధనల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నారని, త్వరలో దేశానికే ఆదర్శంగా స్విమ్స్ ఆసుపత్రి నిలవబోతోందని వెల్లడించారు. ఆర్గన్ డొనేషన్ తీసుకోవడమే కాకుండా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అదే సమయంలో చేయడం అంటే చాలా గొప్ప విషయం. 48 గంటల్లో వార్ ఫుడ్ బేసిస్ మీద ఒక వ్యక్తి మరణించాడు అనే లోపే అతను ఇంకొక మనిషిలో జీవిస్తున్నాడు అన్నంత గొప్ప దానం అవయవదానం. కాబట్టి దీన్ని మనం ప్రోత్సహించాలి అని చెప్పడం జరిగింది. ఈరోజు ఇటువంటి దానాన్ని ఇక్కడ స్విమ్స్లో పురుడు పోసుకోవడానికి కారణమైన ఆ చిన్నారి, ఆ అబ్బాయి 24 ఏళ్ల కుర్రాడు హేమత్ కుమార్, తను బీటెక్ చదువుతూ అనుకోకుండా జరిగిన ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకొని నేను మరణిస్తున్నాను, నా బిడ్డ మరణిస్తున్నాడు అన్న బాధను పక్కన పెట్టి ఇంకొక 3-4 నేను జీవితాన్ని ఇవ్వగలుగుతున్నానన్న గొప్ప మనసున్న తల్లిదండ్రులకి ఆ అబ్బాయిని మనం అందరం కూడా మర్చిపోలేని విధంగా స్విమ్స్లో స్వర్ణాక్షరాలతో లిఖించాలని ఇటువంటి చారిత్రాత్మకమైన ట్రై అంటే 3 ట్రాన్స్ప్లాంటేషన్ 48 గంటల్లో ఇంత చక్కగా చేయగలిగినాము అంటే మనకు ఖచ్చితంగా ఆ అబ్బాయి అనేది గుర్తింపు స్విమ్స్కి ఎప్పటికీ ఉండే విధంగా లెక్కించాలని డైరెక్టర్ గారికి నేను చెప్పుకుంటూ, ఎంటైర్ థింగ్ ఆరోగ్యశ్రీ నుంచి కావచ్చు లేదా ఏమన్నా మిగిలిపోయి ఉంటే ఆ ఖర్చును కూడా టీటీడీ భరిస్తూ ప్రాణదానం కింద వాళ్ళకి ఎప్పుడు కూడా సహకరిస్తుందని మీకు తెలియజేస్తూ ఓం నమో వెంకటేష్. అనంతరం స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రిలో అన్ని విభాగాలలో మౌలిక సదుపాయాలను పెంపొందించి ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మొత్తం భారతదేశంలో ఇన్ని హాస్పిటల్స్ ఉన్న సందర్భంలో పబ్లిక్ సెక్టర్లో ఈ స్థాయిలో జరగటం అనేది స్విమ్స్కి పనిచేస్తున్నటువంటి మనందరికీ, తిరుపతి వాసులకి, టీటీడీ యాజమాన్యానికి అందరికీ తల ఎత్తుకొని ఉండవలసినటువంటి గొప్ప తరుణం. కొన్ని 100 కోట్ల, దాదాపు 1000 కోట్ల బడ్జెట్ ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లోనే ఇది సాధ్యం కాలేదు. అలాంటిది ఇలా మన ఇన్స్టిట్యూట్లో సాధ్యం కావడం అనేది మన అందరి అకుంఠితమైన దీక్ష వల్లే అయింది అనేది ఒకటి. హెల్త్ సెక్టర్ అనేది ఈ ముఖ్యమైనటువంటి కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ అన్నీ కేవలం ప్రైవేట్ సెక్టర్లోనే ఉంటాయి, కేవలం కోటీశ్వరులకు మాత్రమే అవైలబుల్ ఉంటాయి అనేటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ అనేటువంటి ఈ స్కీమ్ తీసుకొచ్చి ఈ ఎక్కువ ఖర్చుతో 10 లక్షల మీద అయ్యేటువంటి ఖర్చుతో ఉన్న ఆపరేషన్లను కూడా ఆరోగ్యశ్రీలోకి తెచ్చి ఒక సామాన్యులకి అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి గొప్ప సంకల్పం రెండవ ముఖ్యమైనటువంటి విషయం. ఈ సమావేశంలో డాక్టర్ వెంకటరామరెడ్డి, డాక్టర్ రజనీకాంత్, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ అలోక్ సమంతరాయ్, డాక్టర్ సెల్వకుమార్లు మాట్లాడుతూ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో గజేంద్ర మోక్షం ఘట్టాన్ని వైభవపేతంగా నిర్వహించారు. సింహాచలం కొండ దిగువ భాగాన ఉన్న విరుల ఉద్యానవనం వేదికగా సాగిన గజేంద్ర మోక్షం ఉత్సవం భక్తులను ముగ్ధుల్ని చేసింది. ముందుగా అర్చకులు శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారిని వరదరాజస్వామిగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి ఊరేగింపుగా నందనవనానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం జరిపి అర్చకులు గజేంద్ర మోక్షం ఘట్టాన్ని పారాయణం చేశారు. ఆపై తోటలోని కొలనులో మకరివేటను వేడుకగా నిర్వహించారు. గజేంద్రుని పట్టుకున్న మొసలిని స్వామివారు సుదర్శన చక్రంతో సంహరించే ఘట్టాన్ని బాణాసంచా వెలుగులు, తారాజువ్వుల నడుమ ఆసక్తికరంగా నిర్వహించారు.
శ్రీశైల పుణ్యక్షేత్రం శ్రీ బ్రహ్మరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయంలో వేద శ్రవణం కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా శ్రీ భ్రమరాంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆశీర్వచన మండపంలో అర్చకులు వేద పండితులు సంకల్పం చేశారు. ఆ తర్వాత గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విక్ వరణం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల నుండి తరలివచ్చిన 24 మంది వేద పండితులు, శ్రీశైలం దేవస్థానం పండితులు, మొత్తం 33 మంది పండితులు వేదశ్రవణం నిర్వహించారు. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన జరగనున్న రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు విజయవంతం కావాలని కోరుతూ భద్రాచలం, కొత్తగూడెంలో ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. ఇక్కడ కొలువు తీరిన శ్రీరామాలయం నుండి సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని పల్లకీపై కొలువు తీర్చి దాసాంజనేయ స్వామి వారి ఆలయం వరకు ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. మహిళల కోలాటాలు, శ్రీరామ సేవకుల భజనలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు ఉత్సవం సందడిగా సాగింది. కడప జిల్లా పాతకడప సమీపంలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. అష్టమిని పురస్కరించుకుని శ్రీ కాలభైరవ స్వామివారికి తొలుత జలాలతో శుద్ధి చేసి తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం కాలభైరవునికి నూతన వస్త్రాలు, రోజా, చామంతి తదితర పుష్పమాలలతో అలంకరణ చేశారు. బిల్వపత్రాలతో అష్టోత్తర శతనామార్చన జరిపి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. భక్తులు కాలభైరవ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో 45 రోజుల పార్వేట ఉత్సవం అత్యంత వైభవపేతంగా ప్రారంభమైంది. సంక్రాంతి వేడుకల అనంతరం ఎగువ అహోబిలం శ్రీ జ్వాలా నృసింహ స్వామివారు, దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరదరాజస్వామివారు భక్తుల చెంతకు వెడలి దర్శనమిచ్చే విశేషమైన ఈ ఉత్సవాన్ని 45 రోజులు పారువేట ఉత్సవం పేరుతో కోలాహలంగా నిర్వహించడం సంప్రదాయం. కర్నూలు జిల్లాలోని 33 గ్రామాలలో ఊరేగుతూ భక్తులకు దర్శనం కల్పించి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించే ఈ క్రతువులో భాగంగా శ్రీ జ్వాలా నృసింహస్వామివారు, శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని మండపంలో కొలువు తీర్చారు. అనంతరం అహోబిల పీఠాధిపతులకు మర్యాదలు నిర్వహించి స్వామీజీ పర్యవేక్షణలో స్వామివార్లకు అన్నకూటోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై శ్రీ జ్వాలా నృసింహస్వామివారు, శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు ఒకే పల్లకీపై కొలువుతీరి 45 రోజుల పాటు 33 గ్రామాలకు తరలి వెళ్లే పారువేట ఉత్సవానికి బయలుదేరారు. ఈ సందర్భంగా అహోబిలం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలు నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అయోధ్య రామమందిర ప్రతిష్టాపన మహోత్సవాలను పురస్కరించుకుని విశాఖ మహానగరం ఎంవిపి కాలనీలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ విశాఖ కార్తీక దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక వేదికపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. అనంతరం చిన్నారుల చేత ప్రదర్శించిన భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, రామదాసు కీర్తనలు ఆకట్టుకున్నాయి. అనంతపురం జిల్లా ధర్మవరంలో కొలువు తీరిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో రథోత్సవం జరిగింది. ఆలయానికి నూతనంగా రథాన్ని తయారు చేయించారు. ఇకపై ఆలయంలో షష్ఠి నాడు రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో అర్చకులు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సర్వశోభితంగా అలంకార శోభితులైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని రథంపై వేంచేపు చేసి బాజా భజంత్రీల నడుమ పురవీధుల్లో రథోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. ప్రసిద్ధ మహానంది క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తికి పార్వేట ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పుష్పాలు, ఆభరణాలతో అందంగా అలంకరణ చేసి పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి పార్వేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు సీతారాములకు కర్పూర నీరాజనాలు సమర్పించి దర్శించుకున్నారు. రామచంద్రుని చూడ రారిపోదము నేడు, రాగేందువదనుని రామచంద్రుని చూడ రారిపోదము నేడు, ప్రాకట సామ్రాజ్య పట్టాభిషేకము గైకొని సీతతో కరమలరుచున్నాడు, రాగేందువదనుని రామచంద్రుని చూడ రారిపోదము నేడు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మామిడిపూడి గ్రామంలోని శ్రీరామ మందిరంలో అయోధ్య అక్షింతలకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ నెల 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపనోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అక్షింతలను గ్రామంలోని ప్రతి ఇంటికి పంపిణీ చేయనున్నారు. విగ్రహ ప్రతిష్టాపన శుభముహూర్తాన ప్రజలు తమ నివాసాలలో దీపారాధన చేసి అక్షింతలను చల్లుకోవాలని వీరు కరపత్రాలను, అక్షింతలను ప్రజలకు అందజేశారు. దాసభక్తి పరాయణుడు, అపర ధైర్యశాలి, భక్తితత్వానికి నిదర్శనంగా నిలిచే రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారి స్మరణలతో తిరునగిరి మారుమోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో తిరుపతి రామచంద్ర పుష్కరిణి వద్ద హైదరాబాద్కు చెందిన హనుమత్ దీక్షాపీఠం దుర్గాప్రసాద్ స్వామి నేతృత్వంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం, అఖండ హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది.
జనవరి 14 నుండి 21వ తేదీ వరకు జరిగే ఈ అద్భుత క్రతువులో భాగంగా నేటి ఉదయం రామచంద్ర పుష్కణి వద్ద ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి మూర్తులను వేంచేపు చేశారు. అనంతరం హయగ్రీవ హోమం, సంపూర్ణ సుందరకాండ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఇక అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మరో వేదికపై భక్తులు నిరంతరాయంగా అఖండ హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠంగా భాసిల్లుతున్న శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. 7 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజున శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. తర్వాత ఆలయంలోని యాగశాలలో శ్రీ చండికేశ్వర స్వామివారికి పూజలు చేసి పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం, మహదాశీర్వచనం నిర్వహించారు. ఆపై హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించడంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. అనంతపురం జిల్లా కదిరిలోని ప్రసిద్ధ శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో పార్వతి ఉత్సవం ఘనంగా జరిగింది. నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్న ఖాద్రి నృసింహునికి స్తోత్రాద్రి కొండ వద్ద నిర్వహించిన పార్వేట ఉత్సవం భక్తులకు ఆధ్యాత్మికోల్లాసాన్ని ప్రసాదించింది. అశేషంగా తరలివచ్చిన భక్తుల దైవనామ స్మరణ నడుమ స్వామివారు ఆయుధాలను ధరించి ఆలయం నుండి ఊరేగింపుగా స్తోత్రాద్రి కొండకు చేరుకోగా అర్చకులు పార్వేట ఉత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి అశ్వవాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో తెప్పోత్సవం ఘనంగా జరిగింది. కనుమ పర్వదినాన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారికి అర్చకులు పసిడి శోభిత బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువదీర్చారు. అధిక సంఖ్యలో భక్తులు వెంటరాగా స్వామివారు దేవేరులతో కూడి ఊరేగింపుగా సమీపంలోని రంగారాయుడు చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై స్వామి అమ్మవార్లను కొలువదీర్చి తెప్పోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.